శ్రీ గురుభ్యో నమ. ఓం గం గణపతయే నమ. శివానందలహరి 98వ శ్లోకము. సర్వాలంకారయుక్తాం సరళపదయుతాం సాధువృత్తాం సువర్ణాం సద్భిః సంస్తూయమానాం సరసగుణయుతాం లక్షితాం లక్షణాఢ్యాం ఉజ్జద్భూషా విశేష ముపగత వినయాం ద్యోతమానార్థరేఖాం కళ్యాణీం దేవ గౌరీప్రియ మమ కవితా కన్యకాం త్వం గృహాణ. గౌరీ మనోహర, మహాదేవ, సదాశివ, నా కవిత్వము అనేటువంటి నా కుమార్తెను, నా కన్యను నువ్వు స్వీకరించు శంకర. ఎంతో అద్భుతంగా రాశాను ఈ శివానందలహరి అనేటువంటి గ్రంథాన్ని. సమస్తమైనటువంటి ఉపమానాలతో అలంకరించి శబ్దాలతో దాన్ని శబ్దాలు అనే ఆభరణాలతో అలంకరించి వ్యాకరణాలతో వృత్తాలతో శ్లోకాలు అనేటువంటి బంగారంతో కూడినటువంటి అనేక ఆభరణాలు. ఆ ఆభరణాలను ఎంతోమంది కవులు భక్తులు దాన్ని ఎంతో కీర్తించారు. అంత శృంగారభరితమైనటువంటి నా కవిత్వాన్ని ఛందస్సు లక్షణాలతో ఎంతో అందంగా మనోహరంగా కనిపిస్తూ ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఉపమానాలు, నీతులు, విశేషమైనటువంటి అర్థాలతో ఎంతో అందంగా కనిపిస్తూ ఉన్నటువంటి, ఎంతో మంగళప్రదమైనటువంటి, ఎంతో భక్తితో కూడినటువంటి, భక్తులు ఎలా ఉండాలి అనేటువంటి విశేషాలతో కూడినటువంటి ఈ శివానందలహరి అనేటువంటి కవిత్వంతో కూడిన గ్రంథాన్ని నువ్వు కవిత్వంతో కూడినటువంటి నా కుమార్తె అయినటువంటి శివానందలహరి అనేటువంటి గ్రంథాన్ని స్వీకరించు శంకర, సదాశివ అని శంకరాచార్య స్వామివారు తాను రచించినటువంటి శివానందలహరి అనేటువంటి గ్రంథాన్ని సదాశివునికి అర్పించారు. ఓం శ్రీమాత్రే నమః.